వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మిడిల్ ఈస్ట్ యుద్ధ భారం డైరెక్ట్గా మన వంటింటిపై పడింది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత నెలకొంది. కమర్షియల్ సిలిండర్లు అందక హోటళ్లు మూసివేస్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. ఇప్పుడు గ్యాస్కి ప్రత్యామ్నాయం ఏంటి? తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎంత? కిచెన్లో పేలుతున్న గ్యాస్ బాంబుకు పరిష్కారం ఏంటి? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు పల్లెవిందు కో ఫౌండర్ రాధాకృష్ణ గారు, అలాగే ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రాధాకృష్ణ గారు, ఎలాంటి సమస్య ఎదురవుతోంది? అంటే గ్యాస్ కొరత అనేది సమస్య లేదు, ఎవరు ఆందోళన పడొద్దని ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. కానీ లార్జర్ సెన్స్లో చూసేటప్పుడు గ్యాస్ బుకింగ్ అవన్నీ కొంత లాగ్ పెరిగింది. అంటే గతంలో మనం ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రెండో రోజే వచ్చేది. ఇప్పుడు ఒక 25 రోజులు 1 month బ్రేక్ పెడుతున్నారు నెక్స్ట్ సిలిండర్ మనకి కావాలంటే. డొమెస్టిక్ నేను అక్కడికి వస్తున్నాను. డొమెస్టిక్ కాబట్టి అదొక మేనేజబుల్, ఎందుకంటే ఒక వంట చేసుకోవటము, ఒక టీ పెట్టుకోవటం, కొన్ని అవసరాలు మాత్రమే ఉంటాయి. బట్ వేరే హోటల్ ఇండస్ట్రీకి అలా కాదు. ఎందుకంటే కంటిన్యూగా మీకు గ్యాస్ మండుతూ ఉండాలి, వంటలు వండుతూ ఉండాలి. అది ఒక్కరోజు ఆగిందంటే మొత్తం మీ యొక్క వ్యాపారం పైన ఇంపాక్ట్. ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటి? ప్రస్తుతం అయితే ఐ థింక్ ఈ క్రైసిస్ అయితే మేమైతే ఇంతవరకు చూడలేదు. దిస్ కైండ్ ఆఫ్ క్రైసిస్, కమర్షియల్ సిలిండర్స్ షార్టేజ్ అవటం అనేది. ఇప్పుడు పాస్ట్ 1 week నుంచి గ్రాడ్యువల్గా సప్లై తగ్గుతూ వచ్చింది. లైక్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ 10 cylinders వాళ్ళు ఒక 5 ఇస్తారు, 6 ఇస్తారు, అట్లా వస్తూ ఉండింది. సో వీఆర్ మేనేజింగ్ అండ్ గివింగ్ అనే టైప్లో చెప్తా ఉన్నారు. రాను ఇవాళైతే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసారు. ఓకే, సార్ ఫ్రమ్ టుమారో సార్ వీ కెనాట్ హెల్ప్, వీ కెనాట్ డూ ఎనీథింగ్, సో గ్యాస్ ఉండదు అని చెప్పి క్లియర్గా కేటగిరికల్గా చెప్పేశారు. ఓకే, బేసిక్గా మనం చూస్తే రేపటి నుంచి ఇంకా సిలిండర్ లేదని చెప్పేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి. ఐ స్పోక్ టు మెనీ ఆఫ్ ద హోటలియర్స్ ఫ్రెండ్స్ ఆల్సో. సో ఎవ్రీబడి ఈస్ టెలింగ్ దిర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ గ్యాస్ ఎట్ ఆల్. సో రేపు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉంది. అండ్ వేర్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అనేది కూడా, హౌ లాంగ్ అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉంది ఇప్పుడు. ఓకే, సో మనం చూస్తే అట్లీస్ట్ ఒక 75,000 రెస్టారెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లోనే, ఓన్లీ హైదరాబాద్. సో అట్ అన్ యావరేజ్ దేర్ ఆర్ రెస్టారెంట్స్ హూ ఆర్ యూజింగ్ 80 to 100 cylinders a day also. Okay, there are restaurants who are using 1-2 cylinders also. Let's suppose ఒక 75,000 రెస్టారెంట్లు రమ్మారమి అంటే సుమారుగా ఎన్ని సిలిండర్లు వాడకం అవుతాయి సార్ హైదరాబాద్లో? యావరేజ్ ఒక 4 వేసుకున్నా కానీ ఇట్ విల్ బి అబౌట్ 3 lakh cylinders అంతే పర్ డే. అవును, మీరు చెప్పిన లెక్క ప్రకారం కొన్ని అయితే 80 నుంచి 100 సిలిండర్లు వాడుతున్నారంటే ఖచ్చితంగా దాదాపు ఒక 5 లక్షల సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్ అవసరం పడుతుంది ప్రతిరోజు. డెఫినెట్గా. ఓకే, మినిమం అంటే ఒక 3 lakh cylinders రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇన్ దాట్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వచ్చారు. ఐ థింక్ ఐ హర్డ్ ఇట్ ఇస్ లైక్ 20%, 15%, 10% వరకు ఇవ్వగలిగారు ఈరోజు. వాట్ ఎవర్ స్టాక్స్ ఆర్ దేర్, దే ఆర్ జస్ట్ డిస్బర్సింగ్. ఓకే, మీకు ఐడియా ఉంటుంది కదా, మామూలుగా ఐఓసి అండ్ బీపీసీఎల్ వీటి నుంచి తీసుకునే ఏజెన్సీస్ వై తీసుకున్నా కానీ అరౌండ్ మోర్ దెన్ 200 ఏజెన్సీస్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్, కమర్షియల్ ఏజెన్సీస్. వీటిల్లో దేర్ ఆర్ ఏజెంట్స్. యాక్చువల్లీ మేము వచ్చేసి హోటలియర్స్ వచ్చి డైరెక్ట్గా ఏజెంట్స్ తోటి డీల్ చేస్తాం, నాట్ విత్ ద కంపెనీ కాదు, మన డీలర్తో కాదు. డీలర్తో డైరెక్ట్ కాంటాక్ట్ మనకు ఉండదు. అర్థమైంది. సో ఈ ఏజెంట్స్ ఏం చేస్తారంటే దే విల్ సప్లై as దిస్ వన్. వాళ్ళకుండే కమిషన్లో ఏదో మనకు కొంత డిస్కౌంట్ ఇచ్చి దే విల్ ట్రై టు గ్రాబ్ ద మార్కెట్ అండ్ గివ్. అట్లా ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు ఎట్లా ఉందంటే పాస్ట్ 1 week అయితే ఎవ్రీ డే వాట్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రైస్ ఈస్ సేమ్. ఓకే, కానీ ఇట్ హెస్ రీచ్డ్ అప్ టు 4,000 to 5,000 rupees per cylinder. ఓకే, మామూలుగా కమర్షియల్ సిలిండర్ ఎంత సార్ రేటు? మీరు రోజు మీ హోటల్కి వేయించుకుంటున్నారు కదా, 1,800 చేంజ్ ఉంటుంది. 1,800. ఓకే, అది వారం రోజులుగా ఒక్కొక్క సిలిండర్ ఎంత 1,800ది 2,000, 2,200, 2,500, 3,000, ఇంకా దాటిపోయి 5,000 కూడా అంటున్నారు. బట్ 5,000 ఇచ్చినా కానీ దేర్ ఇస్ నో సిలిండర్ టుడే. ఓకే, 5,000 ఇచ్చినా కూడా లేదు. ఓకే, సో అట్లాంటి పొజిషన్లో ఉన్నాము. ఇట్ ఈస్ ఎ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ అండ్ మనకి ఏం చేయాలో అర్థం కాని పొజిషన్. రైట్, అది కూడా మాట్లాడదాం ఆల్టర్నేటివ్స్ మీద. రైట్, అమర్నాథ్ రెడ్డి గారు, ఇప్పుడు హాస్టల్స్ సమస్య కూడా, ఎందుకంటే హాస్టల్స్లో పిల్లలు మీరు డైలీ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి ఏర్పాటు చేయటం, ఇవన్నీ జరగాలి. ఇప్పుడు మీరు కూడా కమర్షియల్ సిలిండర్లు వాడతారా లేదంటే డొమెస్టిక్ సిలిండర్లు వాడతారా? అంటే మీ అవసరాలు హోటల్స్తో పోల్చుకుంటే తక్కువే ఉంటాయి కదా? లేదండి, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దాదాపు 11,000 హాస్టల్స్ ఉన్నాయండి. ఓకే, ఈ 11,000 హాస్టల్స్లో 10 లక్షల మంది దాకా హాస్టల్స్లో స్టేయింగ్ ఉంటున్నారు. ఓకే, వాళ్ళలో ఐటీ ఎంప్లాయీస్ ఉంటున్నారు, అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ ఉన్న హాస్టల్స్ ఉన్నాయి,
హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు, అండ్ నాన్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఓకే కంప్లీట్గా హాస్టల్స్లో డిపెండెన్సీ ఉంటుందండి, ఖచ్చితంగా చేస్తారు కూడా. మేము కూడా ఏంటంటే ఆన్ యావరేజ్న ఒక 10,000 సిలిండర్లు హాస్టల్స్లో అయితే మాత్రం నీడ్ ఉంది, కమర్షియల్ సిలిండర్స్ నీడ్ ఉంది. మాది కూడా ఏంటంటే కమర్షియల్ సెక్టార్ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఓకే చెప్పాలంటే మేము తీసుకునేది డైలీ 250 to 300 అండి. ఆల్ ఇమ్యూనిటీస్ వీఆర్ ప్రొవైడింగ్, ఓకే ఇంక్లూడింగ్ హాస్పిటాలిటీ సర్వీసెస్. అట్ ది సేమ్ టైమ్ వీఆర్ ప్రొవైడింగ్ ది అకామిడేషన్ ఆల్సో అండ్ ఫుడ్ ఆల్సో. అంటే నామినల్ అమౌంట్ తీసుకొని చేస్తున్నాం మనం. ఓకే మాది కూడా ఏంటంటే అసలు రెసిడెన్షియల్ కింద కానీ కన్వర్ట్ చేస్తే ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఆ డొమెస్టిక్ సిలిండర్స్ ఎలా అయితే గవర్నమెంట్ సప్లై చేస్తారంటుందో హోమ్ కి 25 days కానో సంథింగ్ ఏదో పెట్టి అలా మాకు కూడా ఉన్న అవకాశం ఉండేది. ఓకే ఇప్పుడు మాకు ఆ వెసులుబాటు కూడా లేదు. ఇప్పుడు మాకు ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా లేదండి. ఓకే అంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు మేము 1 week నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము, ఈ సిలిండర్స్ కరెక్టే, సార్ చెప్పిన మాట కరెక్టే. ఓకే మాకు కూడా 1764 రూపీస్ సిలిండర్ కాస్ట్ ఉంటే అది ఇప్పుడు 2-3 అయింది 1 week బ్యాకే. ఎందుకంటే మనకి లేదండి, మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాము పెట్రోలియం శాఖ మంత్రితో, మరి సంప్రదింపులు జరుగుతున్నాము, కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ఇంకా రాలేదు, ఇండియన్ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. సరే వాట్ ఎవర్ ఎల్స్ మీకైతే ఇబ్బంది లేకుండా నడుపుతామని చెప్పారు. రైట్, మేము కూడా సరేలే కాస్ట్ ఎక్కువైనా మనకి ఏదైనా తప్పదు ఈ పరిస్థితుల్లో మనకి సిలిండర్స్ వస్తే మనం కూడా ఏంటంటే లో కన్జంప్షన్ తో చేద్దాం అనుకున్నామండి. గ్యాస్ లో కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో మా బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, అవును, ఈ ఆయిల్ వాడకం ఎక్కువ లేనివి, ఆయిల్ వాడకం ఎక్కువ అవి లేని మనం చేసి మనం నిన్న ఒక మెసేజ్ సర్క్యులేట్ చేసామండి. మన అసోసియేషన్ వైపు నుంచి ఒక క్లియర్ కట్ మెసేజ్ సర్క్యులేట్ చేసాము. అర్థం చేసుకోవాలండి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో మనకి యుద్ధ వాతావరణం వల్ల మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తాము, మేమైతే హాస్టల్స్ ఎక్కడ షట్ డౌన్ కూడా చేయము, ఇది క్లియర్ అండి. బట్ మనం కొంత ఫుడ్ లో మాత్రం లెస్ కన్జంప్షన్ గ్యాస్ లో మనం చేద్దాం మెసేజ్ పెట్టాము. పెట్టిన తర్వాత దాంట్లో కూడా కొంత పానిక్ అయ్యారు. రైట్, ఇంకోటి కూడా ఏంటంటే రండి, ఇప్పుడు సరే మనం లెస్ కన్జంప్షన్ తో కుకింగ్ చేసే ఐటమ్స్ మెసేజ్ పెట్టాం, బానే ఉంది. బట్ నార్మల్ గా ఫుడ్ చేయాలన్నా కూడా గ్యాస్ లేదుగా. రైట్, ఇప్పుడు నిన్న నైట్ నుంచి అసలు రెస్పాన్స్ కావట్లేదండి, వెండర్స్ ఎవరు కూడా, గ్యాస్ ఏజెన్సీస్ ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఓకే, మరి మీరు ఏం ఆల్టర్నేటివ్స్ ఏం చూస్తున్నారు? ఏముందండి, ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి అదే ఉన్నామండి. ఈరోజు మార్నింగ్ SCSC చైర్మన్ గారు అట్ ది సేమ్ టైం వారే మన సైబరాబాద్ కమిషనర్ సిపి గారు అండి, ఆయన మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఏమి ఇచ్చామంటే మన ఐటీ పరిధిలో ఒక దాదాపు 4,000 పైన హాస్టల్స్ ఉన్నాయండి. మీరు కంపెనీల్లో కూడా ఏంటంటే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ మేము వెళ్తామండి, మాకు హాస్టల్స్ షట్ డౌన్ చేస్తానంటున్నారు, ఫుడ్ పెట్టనంటున్నారు అని చెప్పని ఒక పానిక్ క్రియేట్ స్టార్ట్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోమని చెప్తున్నారు. అదంటే భయం వేస్తుంది సార్ మాకు ఆ మాట అంటే, ఎందుకంటే కోవిడ్ తర్వాత మేము బయటకు వచ్చేటప్పుడు చాలా టైం పట్టింది. ఓకే, అవును, ఆ టైంలోనే మేము హాస్టల్స్ ఎక్కడ క్లోజ్ చేయలే, రన్ చేసాం. బిలో 10% ఉన్నా కూడా ఆక్యుపెన్సీ రన్ చేసాం. ఇప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాము. ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటంటే 10,000 సిలిండర్ నీడ్ ఉంది హాస్టల్స్ లో. మనం మేమనేది ఏంటంటే అట్లీస్ట్ 50% కానీ ఇస్తే లో కన్జంప్షన్ ఏదైతే ఉన్నాయో కుకింగ్ ఐటమ్స్ అవి ప్రిపేర్ చేసి పెడతాం. రైట్ రైట్, చూద్దాం మరి దాని వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి ఎలా రెస్పాండ్ వస్తుందని. రాధాకృష్ణ గారు, నిన్నటి వరకు అంతా బాగానే ఉంది, ఇంకా ఈరోజు చేతులు ఎత్తేసారు, 5,000 ఇచ్చినా కూడా సిలిండర్ దొరకట్లేదని చెప్పారు. ఇప్పుడు మీది పల్లెబిందు అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ కొంత రినోవ్డ్ గ్రూప్ మీది రెస్టారెంట్స్ పరంగా. మరి రేపు ఉదయం మీరు ఇప్పుడు పొయ్యి వెలిగించాలి, వాట్ ఇట్ మీన్స్ గ్యాస్ పొయ్యి. రేపు ఏంటి మరి, రేపు ఎలా మొదలవుద్ది మీ బిజినెస్? వీ హ్యావ్ యాక్చువల్లీ మినిమం బేర్ మినిమం స్టాక్ అయితే ఉందండి. 2-3 సిలిండర్స్ ఇన్ ఈచ్ అవుట్లెట్ అట్లా ఉంది. సో బేసిక్గా మేమేం చేసామంటే వీ హ్యావ్ సార్ చెప్పినట్టే వీ హ్యావ్ కట్ డౌన్ ఆల్ ద ఎక్కువ గ్యాస్ కన్స్యూమింగ్ ఐటమ్స్ కట్ చేసేసి మెనూని స్లైస్ డౌన్ చేసాము. దిస్ ఇస్ మై సజెషన్ ఫర్ ఆల్ ద అదర్ హోటలియర్స్ ఆల్సో. ఫస్ట్ టేక్ యువర్ మెనూ, వాట్ ఈస్ గ్యాస్ కన్స్యూమింగ్, కట్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ ద మెనూ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉందంటే చైనీస్ టేక్స్ ద మాక్సిమం గ్యాస్ లైవ్ లో. సో చైనీస్ ఐటమ్స్ కట్ చేసేద్దాం, నో వరీ. అట్లీస్ట్ ఆకలితో వచ్చారు కస్టమర్స్, వచ్చిన వాళ్ళకి మనం ఏదైనా ఫుడ్ పెట్టగలిగితే అంతవరకు సంతోషం. సో ఆ చైనీస్ ఐటమ్స్ అంటే గ్యాస్ కన్జ్యూమింగ్ ఐటమ్స్ అన్ని కట్ డౌన్ చేసేసి కట్ షార్ట్ యువర్ మెనూ. కట్ షార్ట్ యువర్ మెనూ టు ద మినిమం చేసి, ఎక్కడైతే గ్యాస్ ఎఫెక్టివ్ లేకుండా గ్యాస్ కన్సంప్షన్ అంత లేకుండా ఉందో ఆ డిషెస్ పెట్టుకొని బల్క్ ప్రిపరేషన్స్ పొద్దునే చేసేసి పెట్టామా ఆ తర్వాత చేసేది. మీరు అడిగిన ఆల్టర్నేటివ్ అంటున్నారు కదా, అవును,
గో బ్యాక్ టు ద రూట్స్ వేర్ ఎవర్ పాసిబుల్. ఇప్పుడు కార్పొరేట్ స్టైల్లో ఉన్న రెస్టారెంట్స్లో అవ్వదు. వేర్ దెర్ ఇస్ లిటిల్ కొద్దిగా స్పేస్ ఉన్న ప్లేసెస్లో యూ కెన్ కట్టెలపై పెట్టుకోవచ్చు, అవును, భోజనాలు తయారు చేయొచ్చు, బిర్యానీ తయారు చేయొచ్చు ఆథెంటిక్ కాటి మీదనే. అట్లీస్ట్ ఓకే యూ సెల్ ద భోజనం అండ్ బిర్యానీ అమ్మండి, అంత పైపింగ్ హాట్ గా ఇవ్వలేకపోవచ్చు. కస్టమర్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్. ఈ రోజు ట్రై చేసాం యాక్చువల్ గా. ఈ రోజు మాది ఐకానిక్ థాలీ మాది మీల్స్, దాంట్లో వచ్చి స్వీట్ హాట్ పూరి దగ్గర నుంచి అటమో అన్ని వేడివేడిగా సర్వ్ చేయాలనేదే మన కాన్సెప్ట్ ఉండింది. సో ఇవాళ ట్రయల్ గా చూద్దాము. ఈ రోజు ఉంది గ్యాస్ మనకు, ట్రయల్ గా చూద్దామని చెప్పి ఈ రోజు మా లంచ్ లో రేపు పొద్దున ఉండే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం రెస్పాన్స్ అని చెప్పి స్వీట్ హాట్ పూరి ఏం లేదు సార్, పులిహోర, రాగి ముద్ద, అన్నము వీటితోనే సర్వ్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అని చెప్పగానే కస్టమర్స్ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. గ్రేట్, నో ప్రాబ్లం అండి, వీ కెన్ అండర్స్టాండ్, హ్యాపీగా అదే తినేస్తామని చెప్పి తినేసి వెళ్ళిపోయారు. ఓకే, అట్లనే అంటే ఇప్పుడు చైనీస్ ఐటమ్స్ తో పాటు ఏ ఐటమ్స్ కట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చైనీస్ ఉండదండి, మాది కంప్లీట్ తెలుగు రెస్టారెంట్ కాబట్టి దాంట్లో స్టార్టర్ విచ్ ఈస్ గ్యాస్ కన్స్యూమింగ్. మనం మీరు చెప్పినట్టు ఆయిల్ ఫ్రై చేయాల్సిన ఐటమ్స్ అట్లాంటివన్నీ కట్ డౌన్ చేసి మెనూలో కూడా థాలీలో కూడా ఈ పకోడీ ఫ్రైలు అట్లాంటివన్నీ తీసేసి జస్ట్ దమ్ ఫ్రై, పప్పు, కూర, పప్పు చారు, బేసిక్ మినిమం ఇది పెట్టేసి, రాగి ముద్ద ఇట్లా పెట్టేసి, పులిహోర కలిపేసి, అన్నం పెట్టేసి, వడియాలు పెట్టేసి చేయడం. అంటే వాట్ ఎవర్ మనకి మినిమం కన్జంప్షన్లో ఎక్కువ మనం ఈల్డ్ తీసుకోగలిగే తీసుకొని వీఆర్ జస్ట్ వైండింగ్ ఇట్ ఆఫ్. ఓకే, అండ్ వచ్చిన కస్టమర్స్కి ఓకే యూ కెన్ హ్యావ్ పులావ్, యూ కెన్ హ్యావ్ బిర్యానీ ఆర్ భోజనం అనే టైప్లో పెట్టుకుంటున్నాం. నేను చెప్పేది మా దీని గురించి, మా క్విజిన్ గురించి. రేపటి నుంచి మరి ఇంకా కట్టెలు గట్టి తెప్పించుకుంటున్నారా? ఇంకా మీకు గమ్మతైన విషయం ఏంటంటే కట్టెలు ఇంతకుముందు ఆ స్క్రాప్ అంతాను విచ్ ఇస్ యూస్ ఫర్ దిస్ ఫైర్ వుడ్ కి ₹5 ₹6 మధ్యలో అమ్మేవాళ్ళు కిలో. మధ్యాహ్నం నేను కాల్ చేస్తే ₹18 చెప్పారు. దట్ టు ఇఫ్ యూ ఆస్క్ ఫర్ 2 tons ఈస్ టెల్లింగ్ 1 ton ఇవ్వగలుగుతాను అంటున్నారు. సో అది కూడా ఇప్పుడు అసలు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే మామూలుగా లేదు, ఎక్కడో ఏదో యుద్ధమైంది, ఏదో గ్యాస్ ఒకదానికి అంతగా ఎఫెక్ట్ లేదని అంటున్నారు. కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది. మీతో మాట్లాడిన తర్వాత ఇంత ఎఫెక్ట్ ఉందా అనిపిస్తుంది. అంటే ఎఫెక్ట్ ఉందన్నది ఒక ఎత్తు, ఇంత ఎఫెక్ట్ ఉన్నది అన్నది మరో ఎత్తు. ఇంకా అది కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం సార్ ఈ డిబేట్ పని మీదే ఒక ఫేమస్, అంటే ఇప్పుడు నేను పేరు చెప్పను, చాలా పెద్ద హోటల్స్ చైన్ ఇక్కడ, ఆ హోటల్ చైన్స్కి సంబంధించిన అధినేతతో మాట్లాడితే సార్ ఎక్కడున్నారు సార్ అంటే నేను తాండూరులో ఉన్నాను సార్ అన్నాడు. ఎందుకంటే అక్కడి సిలిండర్స్ కోసం, సిలిండర్స్ కోసం కాదు సార్, కట్టెల కోసం. కట్టెలు అక్కడ కొంచెం రీజనబుల్గా ఉండు, వాళ్ళకి కాంట్రాక్ట్ కుదుర్చుకుందామని తిరుగుతున్నాం సార్ అని నేను ఆశ్చర్యపోయాను. అంత పెద్ద హోటల్స్ గ్రూప్. మీకు హైదరాబాద్ లో కావాలంటే ఆఫ్టర్ ఒక 4-5 days తర్వాత మీకు ఆ కట్టెలు కూడా దొరకవు. రైట్ సార్. ఓకే, అండ్ ₹5 ₹6 ₹18 అంటే చూడండి ఎట్లా పెంచేశారు ఓవర్ నైట్. ఓకే, సో మేబీ సస్టైనబుల్ కుకింగ్ ఏదైనా చేసుకొని మీరు చెప్పినట్టుగా కట్టెలో, బొగ్గులో, అవును, చిగిరిలో, అవును చేసుకొని, మనం అప్పుడు కిరసన ఆయిల్ స్టవ్లు వాడేవారు కదా, అవి ఉన్న 2-3 cylinders ని అట్లా ఈ కొన్ని స్ప్రెడ్ ఇట్ ఏదైనా కంపల్సరీగా కావాల్సిన ఐటమ్స్ యూజ్ చేసుకొని మన ఊరికే షోకులకు పోయి మనం అన్ని పెట్టేద్దాం అనుకుంటే మాత్రం దెబ్బైపోతాం. రైట్. సో ఇట్ ఈస్ ఎ వెరీ టాప్ క్రైసిస్ సిచ్యువేషన్. మీరు అలర్ట్ గా ఉండాలి, కొంత కస్టమర్స్ ని సెన్సిటైజ్ చేయాలి. కస్టమర్స్ కూడా ఇఫ్ యూ ఇన్ఫార్మ్ దెమ్ దే ఆర్ అండర్స్టాండింగ్ అండి, దాంట్లో ఏమీ ఇది లేదు. పీపుల్ ఇవాళ లంచ్ లో కూడా పీపుల్ ఆర్ హ్యాపీ, నో ప్రాబ్లం అండి, ఫుడ్ బాగుంది, థ్యాంక్ యూ అని చెప్పారు. ఓకే, అమర్నాథ్ రెడ్డి గారు, మరి మీరు డొమెస్టిక్ సిలిండర్లు వాడడానికి లేదా? అంటే ఇప్పుడు నీడ్ ఆఫ్ అవర్ ఉంది కాబట్టి హాస్టల్స్ కి అంతా కమర్షియల్ చేశారండి. అవును, అన్ని ఆస్పెక్ట్స్ అన్ని హాస్టల్ అంతా కమర్షియల్ కింద కన్సిడర్ చేశారు. మరి ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా కనీసం 10,000 కాదు 5,000 సిలిండర్లని ఇవ్వమని మీరు అడుగుతున్నారు. మీరు అడగడంలో తప్పులేదు, కానీ అక్కడ సరుకు లేనప్పుడు ఎట్లా మీకు కూడా వాళ్ళు ఇవ్వలేరు. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు హోటల్స్ గ్రూప్స్ కి క్లియర్ కట్గా 5,000 ఇచ్చినా ఇవ్వమని చెప్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇంపాసిబుల్ దొరకకపోవడం. మరి మీరు ఆల్టర్నేట్ చెప్పడం కదా, లేదు స్టాక్ లేదు, హెల్ప్లెస్ అన్నట్టు వాళ్ళు అర్థమైంది. మరి అలాంటి మీరు ఆల్టర్నేటివ్ అదే సార్, మా ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఏంటంటే more than 100% ఉంటారు ఒక్కొక్క హాస్టల్లో. మనం ఎలక్ట్రికల్ మీద చేసే పరిస్థితి లేదు, గ్యాస్ కూడా స్టాక్ లేదు, కట్టెల పొయ్యి మీద చేసే పరిస్థితి ఉంది ఆప్షన్. అది కూడా ఏంటంటే అన్ని హాస్టల్స్ అంతా ఒక ఏరియాలో ఉంటాయండి, మనకి అంతా నియర్ బై ఉంటాయి, మనకి అంత స్పేస్ కూడా లేదు, కట్టెల పొయ్యి మీద చేసే స్పేస్ కూడా లేదు. ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి అదే అసోసియేషన్ లో మీటింగ్ పెట్టుకున్నాము, ఏం చేద్దాం క్లస్టర్స్ వైజ్ గా ఏమన్నా మనం
కుకింగ్ చేసి Okay. ఒకటే మెనూ పెట్టి నామినల్ మెనూ పెట్టి అవును. అందరిని ఎడ్యుకేట్ చేసి ఎట్లాగో మనం ఆఫీసెస్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాము. Right. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అంటే మీరు ఒక దగ్గర అంతా చేసుకుని మిగతా వాళ్ళందరికి సప్లై చేసుకోవాలి. ఆలోచన చేస్తున్నామండి, అది Okay. ఆలోచన చేస్తున్నాం అది. రైట్, అది కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఎస్విఎం గ్రూప్ ఆఫ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేకా వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, నమస్తే. నమస్తే సార్. అంటే మీకు గుడ్ ఈవినింగ్ చెప్పాలా లేదు అని, ఎందుకంటే కొంత టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ పల్లెవిందు కో ఫౌండర్ రాధాకృష్ణ గారు సమస్యలు చెప్తున్నారు సార్. వన్ బై వన్ కంపేర్ టు మనకి కోవిడ్ సిచ్యువేషన్ కంపేర్ చేస్తే కూడా చాలా టఫ్ టైం నడుస్తా ఉంది అనమాట. అదే సార్, అంటే మీరు ఇంకా పెద్ద చైన్ మీది, ఎందుకంటే మీకు రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. వాటన్నిటిని మేనేజ్ చేయాలంటే చాలా గ్యాస్ అవసరము, ఫుడ్కి సంబంధించి అన్నిటికి సంబంధించి. ఎట్లా సార్, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి సార్ వరప్రసాద్ గారు? యాజ్ ఆఫ్ నౌ, ఇందాక నేను జస్ట్ చాలా లేట్ గా జాయిన్ అయినాను డ్యూ టు సమ్ అదర్ మీటింగ్స్. నో ఇష్యూస్ సార్. నేను ఇప్పుడు విన్న దాని ప్రకారం ఇప్పుడు మేము కూడా కొంచెం యాజ్ చైనీస్ ఐటమ్స్ లాంటివి కొంచెం మెనూ అయితే మటుకి షార్ట్ కట్ చేస్తున్నాము. మేబీ ఇప్పుడు ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ రిజర్వ్స్ కనుక మాకు ఓన్లీ మాక్సిమం 2 to 3 days వరకు మేము సర్వే కాగలం. ఆఫ్టర్ దట్ ఏంటి సిచ్యువేషన్ అనేటువంటిది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం అండి. ఓకే. సో యాక్చువల్లీ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇట్స్ మ్యారేజ్ సీజన్, సో మ్యారేజ్ ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి. ఈవెన్ ఎట్ ద టైం మనకి చాలా మందికి మాకు వచ్చేటువంటి గెస్ట్లు కూడా అడుగుతా ఉన్నారు అనమాట, ఎట్లా సార్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అని. బట్ మాక్సిమం మేము ఒక 3-4 days దాకా కూడా డెఫినెట్ గా సర్వీసెస్, అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ అయితే మటుకు డెఫినెట్ గా ఇవ్వగలం. దాని తర్వాత ఏంటి అనేటువంటిది మటుకి ఒకసారి రివైజ్ చేస్తే మటుకు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. ఓకే. మరి వరప్రసాద్ గారు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే 4 days తర్వాత ఆల్టర్నేటివ్ అంటే మనం 4 days ముందుగానే ఆలోచించాలి. ఎందుకంటే మిగతా బిజినెస్ తో పోల్చుకుంటే హోటల్ బిజినెస్ అనేది ఇంకా ప్రిపేర్డ్, అంటే ఒక్క రోజు ఆగిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంతేనండి. యాక్చువల్గా హోటల్లో చాలా మంది టూరిస్టులు ఉంటారు, రూమ్స్ లో స్టే చేసేటోళ్ళు ఉంటారు. మనం 24 hours వాళ్ళ రిక్వైర్మెంట్స్ అంటే చూసుకుంటూ ఉండాలి. చాలా మంది మార్చ్ ఎండింగ్, చాలా మంది ఆఫీసెస్ ఆడిట్ పర్పస్ మీద వస్తూ ఉంటారు, రూమ్స్ లో స్టే చేస్తూ ఉంటారు, టూరిస్టులు ఉన్నారు. సో మెనీ అప్లికేషన్స్ ఉంటా ఉన్నాయండి. దీన్ని ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏదో సమ్ కట్టెలు పోయి మీద కొంతవరకు దాన్ని మేనేజ్ చేయగలం తప్ప 100% అయితే మటుకు రీచ్ కాలం. గవర్నమెంట్ కూడా ఏంటంటే అండి, ఇప్పుడు కమర్షియల్ గా హోటల్స్ కి బంద్ చేయడం అంటే 100% కూడా అది కరెక్ట్ అయితే మటుకు కాదండి. యాక్చువల్గా ఏంటంటే కొంత గొప్ప రేషన్ పెట్టి సమ్ సార్ట్ ఆఫ్ సర్వీసెస్ అయితే మటుకు డెఫినెట్ గా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మన జిఎస్టీ, మనం చాలా రెవెన్యూ మనం జనరేట్ చేస్తూ ఉంటాం, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటా ఉంటుంది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ కనుక కంటిన్యూ డెఫినెట్ గా హోటల్స్ కంప్లీట్ గా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు దీని మీద చాలా మంది, లక్షలాది మంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారండి. అవును, డైరెక్ట్ గా డిపెండ్ అయి ఉన్నారు, ఇండైరెక్ట్ గా కూడా చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు ఈ ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా. అవును సార్. సో వాళ్ళందరూ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి కూడా కొంచెం అగమ్యగోచరంగానే ఉందండి యాక్చువల్గా. వరప్రసాద్ గారు, మీరు కానీ తర్వాత రాధాకృష్ణ గారు, అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, మీకు ఆ పరిస్థితి రాకూడదని 10TV విష్ ఖచ్చితంగా అంతా సర్దుమనగాలండి. ఎందుకంటే మీరు ఒక మంచి మాట అన్నారు, కేవలం మీ బిజినెసే కాకుండా ఇప్పుడు పల్లెవిందు కానీ తర్వాత మీరు కానీ మీ హోటల్స్ మీద పనిచేసే వర్కర్స్, మళ్ళీ వాటి మీద ఆధారపడే మిగతా డైరెక్ట్ గా చాలా మంది, లక్షలాది మంది ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నారు, ఇండైరెక్ట్ గా కూడా చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు. అండ్ ఇప్పుడు మన రెవెన్యూ రూపంలో చాలా మనకు కొంచెం గవర్నమెంట్ కూడా ఇన్కమ్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, జిఎస్టీలు పే చేస్తూ ఉంటాం, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం, టూరిజం కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. టూరిజం కూడా ఇప్పుడు ఈ రోజు రేపు టూరిజం చాలా ఇంట్రెస్ట్, చాలా మేజర్ గా కూడా చాలా ఫోకస్ చేస్తూ ఉంది. అట్లాంటి టైంలో కంప్లీట్ గా హోటల్స్ కి కమర్షియల్ గా బంద్ చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ అంటే కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందండి. ఓకే. అంటే వరప్రసాద్ గారు, అంటే కరెక్టే, ప్రభుత్వం ఖచ్చితంగా మీ మొర ఆలకించాలనేది మీరు కోరుకోవటంలో తప్పులేదు, రాధాకృష్ణ గారు చెప్పినా మీరు చెప్పినా. కానీ అక్కడ మనకి అవైలబిలిటీ ఆఫ్ మాల్ లేనప్పుడు మరి ఇంకా ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు కదా. అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 100% కాకపోయినా సమ్ ఎక్స్టెంట్ చూడండి సార్. ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఎక్కడైతే పని మీద వస్తారు సార్, రూమ్ లో ఉంటారు, మేము హ్యాండ్స్ అప్ అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. అవును, పిల్లలు ఉంటారు, టూరిస్టులు ఎక్కడో బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యాజ్ ఆఫ్ నౌ అయితే మా దగ్గర ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అండి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, గత 2 రోజుల నుంచి కూడా బెంగళూరులో చూస్తున్నారు, లేదంటే చెన్నై మహానగరంలో చూస్తున్నారు, ముంబైలో చూస్తున్నారు, చాలా మటుకు హోటల్స్ బంద్ అయి ఉన్నాయి. సో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలండి అసలు?
నేననేది ఏంటంటే 100% బంద్ చేయడం కన్నా సమ్ రేషన్ లాగా ఏదైనా సమ్ కంట్రోల్ మెజర్స్ ఏదైనా సరే పెడితే కనుక బాగుంటుంది. కంప్లీట్ గా హోటల్ ఇండస్ట్రీకి బంద్ చేయడం ఉంటుంది ఎంతవరకు సంబంధిస్తుంటుంది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గ్రేట్ సార్. ఎందుకంటే రాధాకృష్ణ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఈ వదంతులు ఏమీ నమ్మద్దు, కొరత లేదని చెప్తుంది. కానీ సీన్ కట్ చేసి ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత కొరత ఏ స్థాయిలో ఉంది, 5,000 ఇచ్చినా కూడా దొరకని పరిస్థితి ఉంది అనేది నిజంగా ఇట్స్ ఏ వెరీ అలార్మింగ్ అండ్ ప్యానిక్. అవునండి. అలాగే ఇప్పుడు మనం చూసాం బెంగళూరులో స్టార్ట్ అయింది, తర్వాత ముంబై, చెన్నై, ఈరోజు పూణే. ఈ నగరాల్లో ఏమైందంటే ఇంకా హోటల్స్ దాదాపు 30 to 40% క్లోజ్ చేశారు. హైదరాబాద్ ఆల్సో జాయిన్ ద టీమ్ అండి. ఎందుకంటే మార్నింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ క్లోజ్ చేస్తారు ఈరోజు. ఓకే, లేదు, హీ స్టార్ట్స్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అట్లా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ గా క్లోజ్ చేసుకొని లంచ్ మెనూలో కర్టెల్ చేసి ఓన్లీ బిర్యానీస్, పులావ్స్ పెట్టేసుకొని స్విగ్గీ, జొమాటోలు కట్ చేసుకొని అట్లా ఆపరేషన్ ప్లాన్ చేసుకున్నారు. అంటే ఈ హ్యాస్ ఓన్లీ 10% 15% ఆఫ్ ద గ్యాస్ వాట్ ఈ రిక్వైర్స్ ఈ రోజుకి. మరి రేపు ఏంటో తెలియదు అసలు. అట్లా ఉంది పొజిషన్. రైట్. అంటే ఈ రోజు ఇందాక మన డిబేట్ ప్రారంభానికి ముందు చూస్తున్నాం అనమాట, అయోధ్యలో ఈ రోజు మొత్తం అన్నదానము, ప్రసాదం అన్ని ఇంకా దాదాపు అలాంటివన్నీ కూడా ఆగిపోయాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా గ్యాస్ మీద అంత డిపెండెన్సీ ఉందనేది. మరి చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఎట్లా సార్ట్ అవుట్ అవుతుంది అనేది. మీరేం కోరుకుంటున్నారు? ఇంకా సేమ్ సార్, ఇప్పుడు మా హాస్టల్ రంగం మీద కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాదాపు 1,00,000 మంది పైన డిపెండెన్సీ ఉన్నారు. అవును. ఇప్పుడు హాస్టల్స్ షట్ డౌన్ చేస్తే అంతా ఫ్యామిలీ రన్నింగ్ ఇదనమాట. ఇదంతా హాస్టల్స్ నడిపే వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న గెస్ట్లు సఫర్ అవుతారు ఫుడ్ లేక. అట్ ది సేమ్ టైం వర్క్ లేక ఉన్న వర్కర్స్, హాస్టల్స్ రంగం నడిపే వాళ్ళు ఇబ్బంది అవుతారు. వాళ్ళు అందరికీ ఇంపాక్ట్ అవుతుందండి. మా సైడ్ నుంచి కూడా ఏంటంటే క్లియర్ కట్ గా నేను ఇందాక చెప్పినట్టుగా సమ్ ఆఫ్ ది సిలిండర్స్ మేము ఎట్లాగో మెనూ కట్ ఆఫ్ చేసుకున్నాము. మాకున్న ఇన్మేట్స్ కి ఎట్లాగో మేము మెసేజ్ పాస్ చేసాము, వాళ్ళకి ఎట్లా మనం బ్రీఫ్ చేస్తాము. ఖచ్చితంగా ఏంటంటేనండి, లేదు అనేది కాకుండా ప్రయారిటీ కింద, ఎమర్జెన్సీ ప్రయారిటీ కింద హాస్టల్స్ కి అయితే మాత్రం ఖచ్చితంగా సిలిండర్స్ సప్లై చేయాలి కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఎట్లా అడ్రస్ చేస్తుంది, మాల్ నిజంగా అవైలబిలిటీ ఉందా లేదా అన్నది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్. ఎందుకంటే కొంచెం డొమెస్టిక్ విషయంలో కొంత ప్రియారిటీ ఇవ్వాలని అన్నారు. అది కూడా 1 month గ్యాప్ లోనే డొమెస్టిక్, హాస్పిటల్స్ అండ్ అవును సార్, స్కూల్స్ వీటికి ఫస్ట్ ప్రయారిటీ, దెన్ కమ్స్ ద హోటల్స్. అవును. వరప్రసాద్ గారు, డిబేట్ ముగించే ముందు మీ ఫైనల్ అపీల్ ఏంటి సార్? ఖచ్చితంగా మీరు ఏమైనా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలిసి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీ అసోసియేషన్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి అయితే తీసుకురావడం జరిగిందండి ఈ రోజు. మరి ప్రభుత్వ నిర్ణయం కోసం మొత్తం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, రైట్. మీరు అన్నట్టుగా ఒక రకంగా మన వంటింట యుద్ధం అంట అన్నట్టుగా అలాగే మారిపోయింది పరిస్థితి. సర్దుమనగాలని కోరుకుందాం. మనం చూస్తున్నాం హోటల్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతున్నాయో మన రాధాకృష్ణ గారు, వరప్రసాద్ గారు చెప్తుంటే మనకే కొంచెం ప్యానిక్గా అనిపిస్తోంది. కేవలం వాళ్ళు బిజినెస్ ఆగిపోవటమే కదా, బిజినెస్ మీద డిపెండెన్సీ ఉన్న వాళ్ళు మిగతా రంగాలు కూడా ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి ఒక ఆల్టర్నేటివ్ చూపించాలనేది వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. మరి పరిస్థితి సర్దుమనగాలని మనం కోరుకుందాం. ఇది వాటి డిబేట్. థ్యాంక్ యూ వరప్రసాద్ గారు, జూమ్లో లైవ్లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ అమర్నాథ్ రెడ్డి గారు. ఇది కిచెన్ బాంబ్ 10 TV స్పెషల్ డిబేట్.